Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదర సోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 121 verse 6. ఈ దిన మన ధ్యానం కొరకే తీసుకున్నటువంటి వచనం 121 కీర్తన 6వ వచనము. The sun shall not smite thee by day, nor the moon by night. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. Psalm 121 is one of the songs of ascent. ఈ యొక్క 121 కీర్తన ఎటువంటి కీర్తన అంటే అది ఆరోహణ కీర్తనగా ఉంది. And it is sung by Jews traveling to Jerusalem for the holy days. పరిశుద్ధ దినాల కొరకే ఈ యొక్క యెరూషలేము నుండి ప్రయాణం చేస్తున్నటువంటి యూదులు ఈ కీర్తనలు పాడుతా వచ్చారు. We read in the Gospels how Jesus, as a boy of 12, made the pilgrimage with his parents. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క తల్లిదండ్రులతో కూడా ఏ రీతిగా ఆయన యాత్ర చేస్తా వచ్చినాడు అది మనం At the age చదువుతాం. of 12, we read it in Gospels. సువార్తలు మనం చదువుతాం. 12 ఏళ్ల వయసులో ఆయన ఆ రీతిగా ప్రయాణం చేశాడు. And he must be singing these psalms. ఆయన ఈ కీర్తనలు పాడుతూ వచ్చాడు. And later sang them with his disciples. ఆ తర్వాత ఆయన తన శిష్యులతో కూడా కీర్తనలు పాడుతూ వచ్చాడు. Today many people continue to recite Psalm 121 at the beginning of a journey. ఈ దినాల్లో చాలా మంది యొక్క క్రైస్తవులు చూస్తే తమ యొక్క యాత్ర యొక్క ఆరంభంలోనే ప్రయాణ ఆరంభంలో ఈ కీర్తనల వారు చదువుకుంటూ పాడుతూ ఉంటారు. And it's been called the traveler's psalm. ఇది ఒక యాత్ర కీర్తనగా ప్రయాణికుల కీర్తనగా పిలువబడతా And ఉంది. is an affirmation of God's powerful and providential protection. దేవుని యొక్క శక్తివంతమైన ఆయన భద్రతను గురించి మాట్లాడుతా ఉంది. So where do we turn when we are in trouble? మనము సమస్యలో ఉన్నప్పుడు ఎటువైపు మనం తిరగాలి? When life hits hard, to which side you will turn? జీవితం మనపై ఎంతో కఠినంగా దాడి చేసినప్పుడు మనం ఎటువైపు తిరగాలి? Where does our help come from? మన యొక్క సహాయం ఎటువైపు నుండి వస్తుంది? There have been times in our lives when we can look back at an instance and say, మన యొక్క జీవితాల్లో కొన్ని సందర్భాలు ఉంటా వచ్చిన ఆ సమయంలో మనము తిరిగి ఇలాగ చెప్పగలుగుతా వచ్చామేమో, if it were not God's protection, I would have been killed long ago. దేవుని భద్రత గనక లేకుండా ఉండింటే నేను ఇప్పటికే చంపబడేవాడిని. Yeah, what sustains us in our darkest hours? మన చీకటి పరిస్థితుల్లో ఏది మనల్ని బలపరిచేదిగా Oh, ఉంటుంది? the reassurance of Psalm 121వ కీర్తన ఇది మన భయము నుండి విశ్వాసంలోనికి అది మనం నడిపించే Many కీర్తన. people have been blindsided by the beauty of the opening statement. అనేక మంది ఈ యొక్క మొదటి ఆ యొక్క ఆరంభము మాటను బట్టి వారు అంతగా గమనం లేకుండా ఉంటారు. They have misunderstood the author's intent. ఆ యొక్క రచయిత యొక్క ఆ యొక్క మాటను వారు ఏమాత్రం కూడా గ్రహింపు లేకుండా వారు ఉంటారు. The hills are exactly where the psalmist does not find strength. ఈ యొక్క కొండలు చూస్తే ఈ యొక్క కీర్తనకారుడు బలాన్ని కనుగొనలేనటువంటి స్థలము. He is not finding strength there. అక్కడ ఆయన బలాన్ని కనుగొనలేకపోతున్నాడు. He looks higher than the hill. ఆయన కొండకు ఇంకా పైగా ఆయన చూస్తా ఉన్నాడు. The NIV correctly puts it in the form of a question. ఈ యొక్క NIV బైబిల్ చూస్తే ఎంతో చక్కగా అది ప్రశ్న రీతిగా అది ఉంచుతా ఉంది. I lift up my eyes to the hills. Where does my help come from? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? Then gives the answer. ఆ తర్వాత సమాధానం చెప్తా ఉన్నాడు. My help comes from the Lord, not from the hills. నాకు సహాయము యెహోవా వల్లనే వస్తుంది కానీ కొండల నుండి కాదు. So many people, what they will say? అనేకులు ఏమంటా ఉంటారు, Oh, we have to look onto the hills for help. మనము కొండల వైపు సహాయం కొరకు చూడాలి. But what the psalmist is telling, అయితే కీర్తనకారుడు ఏమంటున్నాడు, help come from the Lord, the maker of heaven and earth. నాకు సహాయము యెహోవా వల్లనే కలుగును, ఆయన భూమాకాశములు సృజించిన వాడు. One name for God is El Shaddai, దేవునికి ఒక పేరు ఏంటంటే ఎల్ షదాయ్, the most high God. ఎంతో ఉన్నతమైనటువంటి దేవుడు. He is above all others. ఆయన ఇతరులందరికంటే ఎంతో ఉన్నతుడు. He is our higher power. ఆయన మన ఉన్నతమైనటువంటి అది శక్తి కలిగిన వాడు. Back in Bible times, ఆ బైబిల్ దినాల్లో చూస్తే pagan shrines, their temples, they were built on hilltops. అన్యజనుల యొక్క దేవతలు. అన్యజనుల యొక్క దేవతలు చూస్తే గుళ్ళు. కొండల మీద అవి గుళ్ళు కొండల మీద కట్టబడతా వచ్చాయి. They were known as high places. అవి ఉన్నత స్థలాలుగా పిలువబడ్డాయి. The groups of trees were planted and people were lured to these places by the false promise of spells and that magic. అక్కడ చూస్తే అక్కడ కొన్ని చెట్లు నాటబడ్డాయి. అక్కడ ప్రజలు గుంపుగా కూడి వచ్చేటువంటి వారు అక్కడ తప్పుడు వాగ్దానాలు బట్టి ప్రజలు ఎంతో ఆకర్షితులయ్యేవారు. All the immoral practices of cultic prostitution was there. అక్కడ చూస్తే అనైతికమైనటువంటి కార్యకలాపాలు తర్వాత వ్యభిచారమైన సంగతులు జరిగేవి. There is no help or protection from Baal or Asher. చూస్తే
బయలు తర్వాత Asherah. ఆషేరా నుండి There is ఏమాత్రం no protection. ఎటువంటి భద్రత వారికి లేదు. They are all false gods. అవన్నీ కూడా చూస్తే అబద్ధపు దేవతలు. So don't look unto those hills where these shrines are ఈ there. యొక్క పుణ్యస్థలాలు ఉన్నటువంటి అటువంటి కొండల వైపు మనం చూడకూడదు. They are not punyasthalas. అవి పుణ్యస్థలాలు కాదు, They are the temples of the false god. అబద్ధ దేవతల యొక్క గుళ్ళవి. So heathen people are Gentile nations worshipped and feared the sun and the moon. అన్యులు చూస్తే వారు ఈ యొక్క సూర్యునికి తర్వాత చంద్రునికి వారు భయపడుతూ వచ్చారు. Today some of the people they will trust in the stars. ఈ దినాల్లో చూస్తే కొద్దిమంది నక్షత్రాల యందు నమ్మిక ఉంచుతారు. That's why the astrology and the horoscopes we can see. అందుకొరకే ఈ యొక్క ఆస్ట్రాలజీ తర్వాత హోరోస్కోప్ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. జ్యోతిష్కము, రాశిఫలం. రాశి ఫలాలు. So the psalmist looks beyond the hills. ఈ యొక్క కీర్తనకారుడు ఆ కొండలను మించిందని చూస్తా And ఉన్నాడు. he is looking beyond the sun, moon and the stars. ఆయన కొండలు నక్షత్రాలు తర్వాత చంద్రమండలం మించి చూస్తా He is ఉన్నాడు. looking unto the one who stood on the edge of nothing and spoke the universe into existence. ఆయన ఏమీ లేనటువంటి సమయంలో సమస్తాన్ని కలుగునట్లుగా ప్రకటించిన ఆయన వైపు చూస్తా ఉన్నాడు. So we are assured in today's promise for our meditation that the sun will not harm you by day. ఈ దినం ఉన్నటువంటి వాగ్దానంలో చూస్తే పగలు ఎండ దెబ్బ అయినా తగులదంటే సూర్యుడి నుండి ఏ హాని కూడా నీకు తగలదు. Or the moon by night. రాత్రి వెన్నెల దెబ్బ అయినా నీకు తగలదు. We may not be worshipping the nature or bowing down before the idols, మనము బహుశా ఈ యొక్క ప్రకృతిని గాని తర్వాత విగ్రహాలకు ఆరాధించకపోవచ్చు. but we are still susceptible to idolatry, మనం అయినా కూడా విగ్రహాల ఆరాధన మనం చేస్తూ ఉండొచ్చు. which is trusting anything other than God. దేవుణ్ణి కాకుండా ఇతరమైన ఏ సంగతి అయినదన్న నమ్మిక ఉంచవచ్చు. An idol is anything we love, rely on, obey more than God. దేవుని కంటే కూడా అధికంగా దేనిపై మనం ఆధారపడుతూ దేనైతే ప్రేమిస్తా ఉన్నాం అదే మన జీవితాల విగ్రహము. For some people their wife is an idol. కొద్ది మందికి తమ యొక్క భార్య వారికి విగ్రహంగా ఉంటుంది. Our help is heavenward, not earthbound. మన యొక్క సహాయం చూస్తే అది పరలోకం నుండి వచ్చేది, భూమి మీద నుండి కాదు. We cry out for help and our help comes from the Lord, the maker of heaven and earth. Verse 2. మనము సహాయం కొరకు మొరపెట్టినప్పుడు భూమాకాశం సృజించిన యెహోవా వల్లనే మనకు సహాయం కలుగుతుంది. To look anywhere else ends in futility and disappointment. మనం ఎక్కడ చూసినా కూడా ఎంతో నిరాశ నిస్పృహనే మనకు ఎదురవుతుంది. Verse 3 declares, 3వ వచనము ప్రకటించే మాట, God will not let your foot slip. దేవుడు ఆయన నీ పాదములు త్రొట్టిల్లనిచ్చేవాడు కాదు. And we find in our God our security. మన దేవుని యందు మనకు భద్రత అది కనబడతా ఉంది. See, roads in the ancient Israel were strewn with dangerous rocks and stones. పురాతన దినాల్లో చూస్తే ఆ యొక్క మార్గాలు ఇశ్రాయేల్లో ఉన్నటువంటి మార్గాలు చూస్తే అవెంతో రాళ్ళు తర్వాత ఆ యొక్క మార్గమే సరి అయింది కాకుండా ఉండేది. Robbers were a constant threat. అక్కడ చూస్తే ఇంకా దొంగలు ఎడతేకుండా అటువంటి భయం వారు కలిగి ఉండేవారు. The land of Israel is full of mountains and valleys. ఎందుకంటే ఇశ్రాయేల్ యొక్క దేశం చూస్తే అది కొండలు లోయలు కలిగినటువంటి ప్రదేశము. So this was before the New Testament time of protected Roman roads. ఈ యొక్క ఇది నూతన నిబంధన కాలానికి మునుపుగా ఉన్నటువంటి ఆ యొక్క సమయం కాదు ఉండింది రోమా పరిపాలించేటువంటి కాలంలో. And so the Romans they put some roads which made the travel safe. అక్కడ చూస్తే ఈ యొక్క రోమీలు కొన్ని రోడ్లు వేస్తా వచ్చినారు, దాన్ని బట్టి ఆ యొక్క ప్రయాణం సురక్షితంగా సాగుతా వచ్చింది. The small book of Jude also says యూద పత్రిక అది కూడా చెప్పేటువంటి మాట in verse 24, 24వ వచనంలో, God is able to keep us from stumbling. దేవుడు త్రొట్టిల్లకుండా ఆయన మనల్ని కాపాడేటువంటి వాడు. So because of the paths are not so smooth, ఎందుకంటే ఆ మార్గాలంతా సరళంగా అవి లేవు. though the paths of life are often difficult and perilous, మన యొక్క జీవితంలో ఆ యొక్క మార్గాలు చూస్తే ఎంతో అపాయకరముగా ఎంతో ఆపద తెచ్చేవిగా ఉన్నా కూడా God will not allow our feet to slip. దేవుడు మన పాదాలు త్రొట్టిల్లకుండా ఆయన త్రొట్టిల్లడానికి అనుమతించడు. So Psalm 121 help us how to deal with fears and insecurities in a dangerous world. 121వ కీర్తన ఈ యొక్క అపాయకరమైన ఎంతో క్లిష్టమైనటువంటి ఈ యొక్క లోకంలో ఎలాగూ ముందుకు సాగాలో అది మనకు చూపిస్తా How to ఉంది. deal with fears and insecurities. భయములతోనూ తర్వాత అసౌకర్యాలతో భద్రత లేనటువంటి స్థితిని ఎలాగ ఎదుర్కోవాలో చూపిస్తా ఉంది. When the Israelites made their pilgrimage to Jerusalem, ఇశ్రాయేల్ ప్రజలు యెరూషలేము వైపునకు తమ యాత్ర చేస్తున్నప్పుడు their homes in their own place were unprotected. తమ స్వంత ప్రదేశం ఉన్నటువంటి తమ ఇల్లులే భద్రత లేనటువంటి స్థితిలో ఉన్నాయి. But we are assured in 121:3, 121వ కీర్తన 3వ వచనం మనకు నిశ్చయత తెలియజేయబడుతుంది. God will not slumber nor sleep. మన దేవుడు ఆయన కునుకడు నిద్రపోడు. He watches over us every step of the way. ఆయన మార్గమంతట్లో ప్రతి అడుగు కూడా ఆయన మనల్ని కాపు He is with కాచేవాడు. us. ఆయన మనతో ఉన్నవాడు. We are garrisoned by the eyes of God's providence night and day. దివారాత్రము దేవుని యొక్క నేత్రాల చేత మనము చూడబడతా ఉన్నాం. In 121:5, 121:5 వచనము, God is our shade. యెహోవాయే మనకు నీడగా ఆయన ఉన్నాడు. We all know the desert is an unforgiving place.
place. We cannot find any rest ఈ there. యొక్క అరణ్యం చూస్తే అది ఎటువంటి విశ్రాంతి లేనటువంటి స్థలం అది. See, the sun burns and the unrelenting heat can sap our strength. ఆ యొక్క సూర్యుడు చూస్తే ఎంతో ప్రకాశం ఎంతో వేడితో ఉంటాడు కనుక మన శరీరంలో ఉన్నటువంటి శక్తి అంతటిని కూడా లాగివేస్తాడు. In the Middle East, మిడిల్ ఈస్ట్ లో and the temperatures are very high. అక్కడ చూస్తే ఉష్ణోగ్రతలు చూస్తే చాలా ఎక్కువగా So ఉంటాయి. heat injuries, the boils are a common threat. అక్కడ ఆ దినాల్లో ఉన్నటువంటి ఆ యొక్క వేడిని బట్టి వచ్చేటువంటి ఆ యొక్క పుండ్లు అవెంతో బాధ కలిగించేటువంటివి. What the psalmist is writing? కీర్తనకారుడు ఏం రాస్తున్నాడు? Yet God shades us. ఆయన కూడా దేవుడు ఆయన మనకు ఆ యొక్క కేడముగా ఆయన ఉంటాడు, Shades us. ఆయన నీడగా ఉంటాడు. The shadow of his protection covers us. ఆయన యొక్క నీడే మనను కాపాడేదిగా ఉంటుంది. Not only that, అంత మాత్రమే కాదు, the moon won't harm us by night. ఆ యొక్క రాత్రి వేళ చంద్రుడు మనకి ఏ హాని కూడా చేయడు. People feared the power of the moon to affect their minds. ప్రజలు ఆ యొక్క చంద్రుడు తమ యొక్క మనస్సుపై దాడి చేసేటువంటి దాని విషయం భయపడతా వచ్చారు. People still say all sorts of craziness can happen during the full moon. ప్రజలందరూ కూడా చెప్పేటువంటి మాట ఏంటంటే ఆ యొక్క పూర్ణమి నాడు అన్ని రకాలైనటువంటి కార్యాలు జరుగుతాయని ప్రజలు భయపడతా ఉంటారు. Suppose if somebody is behaving mentally, ఉదాహరణకు ఎవరైనా మానసికంగా బాధపడతా ఉంటే in Telugu we say, తెలుగులో అంటాం, వీడికి అమావాస్యకి పూర్ణానికి వస్తూ ఉంటది జబ్బు అని. వీడికి అమావాస్యకు పూర్ణానికి వస్తూ ఉంటుంది జబ్బు అంట. And that has not come, that proverb has not come like that. ఆ యొక్క సామెత అలాగే రాలేదు. Because the moon will have more effect on the mind. ఎందుకంటే ఈ యొక్క చంద్రుడు ఆ యొక్క మనస్సుపై ఎంతో దాడి చేసేదిగా It is ఉంటుంది. not the physical ailment. అది భౌతిక సంబంధమైనది I కాదు. already told you, if a person is behaving mentally, mental instability, ఇది వరకే చెప్తా వస్తున్నాను, ఒక వ్యక్తి మానసికంగా స్థిరంగా లేకపోతే that is a moon stroke. అది చూస్తే ఒక చంద్రుని వెడదెబ్బగా ఉంటే వెన్నెల దెబ్బగా ఉంటుంది. So being moon struck is to become unstable. ఈ యొక్క వెన్నెల దెబ్బ తగలడం ద్వారా స్థిరత్వం లేకుండా ఉంటారు. Proper reasoning will not be there. సరైనటువంటి కారణం ఉండదు. The word lunacy, Jalodhara Rogo, comes from the word luna, జలోదర another రోగం. name for the moon. ఈ యొక్క మూనుకి చంద్రునికి ఇవ్వబడినటువంటి ఇంకొక మాట ఏంటంటే జలోదర రోగం అనేటువంటిది. జలోదర రోగం అనేటువంటిది చంద్రుడి నుంచి వస్తది. దాన్ని ఇంగ్లీష్ లో లునాటిక్ అంటారు. దాన్ని చంద్రుడికి ఇంకో పేరు లూనా. చంద్రునికి ఉన్నటువంటి ఇంకొక పేరు లూనా అనేటువంటిది. మనం దేవునితో నడిచినప్పుడు He will guard and renew our mind. ఆయన మనను కాపాడి మనం భద్రపరిచి మన మనసు నూతన పరుస్తాడు. Romans 12:1-2. రోమిలకు రాసిన పత్రిక 12:1-2 వచనాల్లో Jesus from inside out. ఆయన మన అంతరంగాన్ని ఆయన మారుస్తూ ఉంటాడు. 121:7 says, 121:7 వచనంలో God will keep us from harm. దేవుడు ప్రతి అపాయం నుండి కాపాడుతాడు. This could be translated, he will protect us from evil. ఆయన చెడుతనం నుండి మనం కాపాడేటువంటి వాడుగా ఉన్నాడు. Things we cannot avoid. ఆ సంగతులను మనం ఇంకా దూరపరచలేము. So some of the things we cannot avoid. కొన్ని సంగతులు ఇంకా మనం దాటిపోలేము. We are not expected to cloister ourselves from this world. Some things will happen to us in the world. ఈ లోకంలో కొన్ని సంగతులు మనం జరిగేటివిగా ఉంటాయి, వాటిని దాటిపోలేము. Christian life is not a quiet escape to a garden where we can walk and talk with our Lord. క్రైస్తవ జీవితము ఏదో తప్పించుకొని వెళ్ళి దేవునితో మాట్లాడేటువంటి పరిస్థితి కలిగించదు. It is finding strength in the midst of trying circumstances. ఆ యొక్క పరీక్ష కలిగినటువంటి ఆ యొక్క సమయంలో కూడా బలాన్ని చేకూర్చేటువంటిది. In this difficult world, ఈ క్లిష్టమైన లోకంలో there will be trying circumstances. పరీక్షించే పరిస్థితులు ఉంటాయి. But a Christian life, because of Christ, will be finding strength in those situations. క్రైస్తవ జీవితంలో క్రీస్తును బట్టి అటువంటి పరిస్థితుల్లో కూడా శక్తిని పొందుతాం. So Phillips Brooks is a pastor in Boston Trinity Church. బోస్టన్ అనేటువంటి ఆ యొక్క చర్చ్ లో ప్రదేశంలో ఉన్నటువంటి చర్చ్ లో He's a pastor, that is అటువంటి పాస్టర్. his name is Phillips Brooks. ఫిలిప్స్ బ్రూక్స్ అనేటువంటి ఆయన Do you know what he said? ఆయన ఏమన్నాడో తెలుసా? Do not pray for easy lives. సులువైనటువంటి జీవితం కొరకు ప్రార్థించవద్దు. Pray to be stronger people. బలమైనటువంటి వ్యక్తులుగా ఉండడానికి ప్రార్థించు. Do not pray for tasks equal to your powers. నీ యొక్క శక్తికి సమానమైనటువంటి పనుల కొరకు ప్రార్థించవద్దు. But pray for the power equal to your task. నీ యొక్క పనికి లేక నీ ఎదుట ఉన్నటువంటి ఆ యొక్క విషయానికి సరిపోయేటువంటి శక్తిని గురించి ప్రార్థించు. So sometimes we don't get the help we need because we don't ask. కొన్ని సందర్భాల్లో మనం శక్తిని పొందలేము, ఎందుకంటే మనం అడగం గనక. I know people who will pray for
anyone but themselves. They will not pray for themselves. ప్రజలు చాలా మంది కొరకు ప్రార్థిస్తూ ఉంటారు, కానీ తమ విషయమై తాము ప్రార్థించరు. They don't want to trouble God. వారు దేవుణ్ణి కష్టపెట్టడం వారు ఇష్టపడరు. Yeah, they think praying about personal issues is like asking a famous surgeon to put a bandage on a small scratch. వ్యక్తిగతమైనటువంటి మనోల విషయమై అడగటం విషయమై వాళ్ళు ఎలాగనుకుంటారంటే, ఒక పేరుగాంచినటువంటి సర్జను ఒక చిన్న దెబ్బకు బ్యాండేజ్ వేయమని అడిగినట్లుగా ఉంటుంది Say అనుకుంటారు. God is too great. దేవుడైన గొప్ప దేవుడు. See, remember one thing. ఒక విషయం జ్ఞాపకం God ఉంచుకోనండి, is not too busy for us, దేవుడు మన కొరకే ఎంతో ఆయన పని కలిగి లేడు. but we are often too busy for Him. అయితే తరచుగా చూస్తే మనం ఆయన విషయం మనకు పని కలిగి ఉంటాం. What does it mean when we get hurt? దాని అర్థం ఏంటి? మనము హానిగా పొందినామంటే దాని అర్థం ఏంటి? Sometimes it is a natural consequence of our own behavior. కొన్ని సందర్భాల్లో మనము ఎదిగినప్పుడు తర్వాత మన యొక్క ప్రవర్తన బట్టి జరుగుతూ ఉంటుంది. Sometimes God protects us even when we make dumb decisions. కొన్ని సందర్భాల్లో మనము చూస్తే సరికానటువంటి తీర్మానాలు చేసినటువంటి పరిస్థితులు కూడా అలా జరుగుతుంటుంది. But remember one thing. అయితే ఒక సంగతి జ్ఞాపకం God has ఉంచుకోవాలి, not lost interest in us. దేవుడు మన యందు ఆయన ఎటువంటి ఆసక్తిని ఆయన He has పోగొట్టుకోలేదు. not deserted us. ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. He has not forgotten us. ఆయన మనం మర్చిపోలేదు. He is not sleeping. ఆయన నిద్రపోవటం There లేదు. is a purpose in all things. ఆయన అన్ని విషయాల్లో కూడా ఉద్దేశాన్ని కలిగి We ఉన్నాడు. may not be able to understand the reasons for all these things. వీటన్నిటికీ కారణాలు ఏంటో మనం గ్రహించకపోవచ్చు. Sometimes we may stumble a bit along the way, కొన్నిసార్లు మార్గ మధ్యలో మనం త్రొట్టిల్లవచ్చు. but those who walk with God always reach their destination. అయితే ఎవరైతే దేవునితో కూడా నడుస్తారో వారు తమ గమ్యస్థానాన్ని చేరుకుంటారు. Therefore, dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదర we సోదరులారా, are truly blessed people to have this Lord as our God. ఈ యొక్క దేవుని మన ప్రభుగా కలిగి ఉండుట మనకెంతో ధన్యకరమైనటువంటి ప్రజలు. Let us worship Him all the days of our life. మన జీవిత కాలం అంతా కూడా ఈయన ఆరాధిస్తాం. He is our protector. ఆయన మనల్ని He is కాపాడేవాడు, our guide. ఆయన మనం May నడిపించేవాడు. God help us. దేవుడు మనకు సహాయపడిన గాక. Let us pray. ప్రార్థన చేస్తాం. Loving Heavenly Father, ప్రేమల పరలోకటి మా our తండ్రి, gracious God, మా కృపగలిగిన దేవా, Psalm 121 is full of promises. 121 కీర్తన సంపూర్ణ వాగ్దానాలు కలిగినటువంటి From కీర్తన. every kind of trouble thou art willing to deliver. ప్రతి రకమైనటువంటి సమస్య నుండి నీవు మమ్మల్ని You విడిపించకూడదు. are our shield and shade. నీవే మా కేడముగా మాకున్నావు. And also we will get rest with you. ప్రభా, నీ యొద్ద మాకు విశ్రాంతి ఉంది. Oh Lord, we are not praying, oh Lord, for small things. ప్రభుత్వ చిన్న చిన్న విషయాల కొరకు మేము ప్రార్థించలేకపోతున్నాం. Greater tasks before us and give the needed power. ప్రభుత్వ మా ఎదుట గొప్ప సంగతులు ఉంచి దానికి సరిపోయినటువంటి శక్తిని మాకు అనుగ్రహించండి. Oh Lord, thou art having higher plans for our life. ప్రభువా, మా జీవితాల కొరకే ఉన్నతమైన ఉద్దేశాలను కలిగి ఉన్నావు. Help us to fulfill them. వాటిని నెరవేర్చడానికి మీరే సహాయపడండి. Guide us throughout this ఈ day. దినమంతట్లో మీరే మమ్మల్ని We నడిపించండి. do pray in the all-powerful name of our Lord and Savior Jesus Christ. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి సర్వశక్తి గల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.